హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయంతి తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి సొరకాయ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అది కూడా కుక్కర్లో. ముందుగా కుక్కర్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. అవి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ వేసి కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ వేసుకోవాలి. సొరకాయని కూడా కలుపుకుంటూ వేయించుకోవాలి. సొరకాయ 2 నిమిషాలు మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకోవాలి. టమాటా కూడా మగ్గిపోయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా కలుపుకోండి. కారం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. కారం పచ్చివాసన పోయిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. 2 విజిల్స్ తర్వాత నార్మల్గా ఎయిర్ పోయాక కర్రీ అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఇన్స్టాలో, ఫేస్బుక్లో ఫాలో అవ్వండి.